నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదాయం ఎంత ముఖ్యమో ప్రజలపై అదనపు భారం పడకుండా వనరుల సాధన కోసం అన్వేషణ చేయాలి. తిరుపతి నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కళాశాలపై వెలుగులోకి వచ్చిన సంచలన ఆరోపణలు. నర్సింగ్ కాలేజ్ ముసుగులో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన. కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. సెలెక్టెడ్ స్వామీజీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారు. చంద్రబాబు అధర్మ క్షుద్ర హోమంలో మీరు పావులుగా మారొద్దు. సిబిఐ నివేదికపై విష ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అని ప్రచారం చేయిస్తున్నారు పేర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22/2/2026 తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన బీసీవై పార్టీ పూతలపట్టు యువత అధ్యక్షులు ఓం ప్రకాష్. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ చివరి 5వ బడ్జెట్ సమావేశాలను నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఎస్వీయూడ్ సెనేట్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరుసగా 5వ బడ్జెట్ ప్రవేశపెట్టే కౌన్సిల్ కి మేయర్ గా ఉండే అవకాశం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మీ అందరి సహకారంతోనే నాకు ఈ గౌరవం లభించిందన్నారు. అందుకు వ్యక్తిగతంగా ప్రత్యేక అభినందనలు. చిన్న ఆశ అయితే ఉందని, అదే చివరి బడ్జెట్ గ్రేటర్ తిరుపతి నగర బడ్జెట్ పెట్టే అవకాశం వస్తుందని అన్నారు. గ్రేటర్ ఆలస్యం అవుతున్నందుకు కొంత అసంతృప్తి ఉందన్నారు. తదుపరి ఎన్నికల మాత్రం గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థకే జరుగుతుందని, మరోమారు రాష్ట్ర ప్రభుత్వానికి మన కౌన్సిల్ తరపున తిరుపతి నగర ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గతంలో కౌన్సిల్ ఆమోదించిన గ్రేటర్ తిరుపతికి ఆమోదం తెలపాలని అన్నారు. గత బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసిన విధానంపై హేతుబద్ధమైన చర్చ చేద్దామని అన్నారు. బడ్జెట్లో కీలకమైన అంశం ఆదాయమని, ఆదాయ వ్యయాలపై ప్రతి సభ్యులు స్పష్టంగా మాట్లాడాలని అన్నారు. ఆదాయం ఎంత ముఖ్యమో ప్రజలపై అదనపు భారం పడకుండా వనరుల సాధన కోసం అన్వేషణ చేయాలన్నారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ మౌర్య, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి నగరపాలిక కార్పొరేషన్ ఆఖరి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మనం 25-26కు సంబంధించిన బడ్జెట్ను కూడా గత కౌన్సిల్ మీటింగ్లో కూడా ఆమోదించుకోవడం జరిగింది. దాదాపు 270 కోట్లతో గత కౌన్సిల్ మీటింగ్లో గత సంవత్సరం ఆమోదించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ నిధులతో 350 కోట్లకు పెంచుకొని ఆమోదం కొరకు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఉంచడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. దాదాపు 70 కోట్లు అధికంగా ఈ సంవత్సరం బడ్జెట్ను కూడా పెంచుకోవడం చాలా అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. నగర అభివృద్ధిని ఇకపై పరుగులు పట్టించే విధంగా కలిసికట్టుగా చేయాల్సిన అవసరం తిరుపతి ప్రజానీకానికి ఎంతైనా అవసరం ఉంది. గత ప్రభుత్వ పాలనలో దాదాపు 120 కోట్లు వర్కులు చేసి వాటికి పేమెంట్లు కూడా చెల్లించకపోతే ఈ 1.5 సంవత్సర కాలంలో 120 కోట్లు కూడా విడతల వారీగా కూడా గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక 120 కోట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కళాశాలపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నర్సింగ్ కాలేజ్ ముసుగులో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు ధర్నాకు దిగారు. తిరుపతి బాలాజీ నర్సింగ్ కళాశాలలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యార్థులకు లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ పై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
గతంలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల వెనుక కూడా వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టి ప్రవీణ్ను వెంటనే అరెస్టు చేసి కళాశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ సాంప్రదాయాలకు ఆచారాలకు భిన్నంగా మొదటిసారిగా పెద్ద జీయంగారితో మఠం లేఖ రాయించారని, రాజకీయ హోమంలో వాడుకునేందుకు చంద్రబాబు, బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర ఆడుతున్న దాంట్లో సిద్ధమయ్యారని, సెప్టెంబర్ 23, 2024 బంగారు బావి దగ్గర శాంతి హోమం, ఆలయ సంప్రోక్షణ చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇక మీదట తప్పులు జరగవని, దోషాలు ఉండవని అప్పటి ఈవో శ్యామలారావు జేఈవులతో కలిసి వాస్తుశుద్ధి, శాంతి హోమం చేశారని అన్నారు. ఒత్తిడికి లోనై జీఆర్ స్వాములు లేఖ రాశారని, లడ్డూ విషయంలో చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారని అన్నారు. లడ్డూలో ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా విషం చిమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి ట్యాంకర్లు పట్టుబడ్డాయని, వాటిని తిరిగి లడ్డు ప్రసాదంలో కలిపారని అన్నారు. చంద్రబాబు పాలనలో తిరిగి 4 ట్యాంకర్లు కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేశారని అన్నారు. వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నామంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. కరోనాకు గడగడలాడిపోయేటువంటి రోజులలో కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ అద్భుతంగా వీక్షించినారు. ఇళ్ల నుంచి ఇన్ని మంచి పనులు చేసినటువంటి మా మీద, అందులోనూ ఈ రోజున అతి ముఖ్యమైనటువంటి విషయం, చంద్రబాబు గారు హయాంలో ఏఆర్ డైరీ సరఫరా చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యి రిజెక్ట్ కాబడి కల్తీ కాబడిన ఇవి అని ఆనాటి ఈవో శ్యామలరావు గారు ప్రకటించినారు. అంటే ఎవరి కాలంలో కల్తీ కాపాడిన ఇవి? సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో. చంద్రబాబు గారి హయాంలో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లు కల్తీ కాపాడ్డాయి అని ఈవో గారు ప్రకటించటమే కాకుండా సిబిఐ తన నివేదికలో ఆ 4 ట్యాంకర్లు మరో రూపంలో తిరిగి కొండకు వచ్చి లడ్డూలుగా తయారైనాయి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఇప్పుడు పెద్ద జీఆర్ స్వామి వారికి, నిన్న మాట్లాడినటువంటి స్వాములకి నా ప్రశ్న, అంటే మీరు పోరాడుతున్నది చంద్రబాబు చేసినటువంటి ఈ దాష్టికానికేనా? మా హయాంలో లడ్లు కల్తీ కాపాడినాయి అనేటువంటి నిరూపణకు ఒక ట్యాంకర్ నెయ్యి కూడా శాంపుల్ తీసుకోవాలా? ఈ రోజున శాంపుల్ తీసుకొని పట్టుబడింది ఏఆర్ డైరీ నుంచి సరఫరా అయినటువంటి నెయ్యి చంద్రబాబు హయాంలోనే. ఆ చంద్రబాబు హయాంలో రిజెక్ట్ కాబడినటువంటివే మళ్ళీ తిరిగి వచ్చి ఏదైతే వీళ్ళు చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పినారో, యానిమల్ ఫ్యాట్తోనే లడ్డూలు చేసినారు అని చెప్పారో, ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళి లడ్డూలను తయారు చేసినాయి. అంటే దోషి ఎవరు స్వాములు? చంద్రబాబు గారు కదా. చంద్రబాబు గారు పంపించినటువంటి, లోపలికి పంపించినటువంటి ఆ పదార్థంతోనే కదా లడ్డూలు తయారు చేసింది. నేను పెద్ద జీఆర్ స్వామికి వినమ్రంగా వేడుకుంటున్నా, వీటికి సమాధానాలు రావాలా? ఊరికనే అంటే స్వామి అపారమైనటువంటి గొప్ప వ్యక్తి. ఈ రకంగా ఆ స్వామినే భయపెట్టి, ప్రలోభపెట్టి, ఒత్తిడికి గురి చేసి ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తులను వాళ్ళెంతటి వారైనా కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయటానికి వెంకటేశ్వర స్వామినే వాడతాము అని చెప్పితే ఊరుకునే ఉంటామని అనుకుంటే చాలా పొరపాటు. మేము ఏ తప్పు చేయలేదు. సిబిఐ తన నివేదికలో మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చెప్పనే లేదు. చంద్రబాబు గారు ఇప్పుడు ఈ స్వాముల చేత ఈ రకమైనటువంటి కొత్త అంకానికి తెరతీయటం చాలా అభ్యంతరకరము, ఆక్షేపించగది.
దాన్ని అధిక్షేపించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు అలాగే గత ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రారంభం నుంచే కొన్ని రాజకీయ శక్తులు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శలు ఉన్నాయని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభం నుంచే కొన్ని రాజకీయ శక్తులు అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఉద్యమంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కానీ ప్రత్యర్థులు సోషల్ మీడియా, కొన్ని మీడియా వేదికల ద్వారా అవాస్తవ ప్రచారాలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారని అన్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్య ప్రజలు నిజం, అబద్ధం మధ్య తేడాను స్పష్టంగా గుర్తించారు. దానికి నిదర్శనంగా రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు గెలిపించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమికి అఖండ విజయాన్ని అందించారని అన్నారు. ఇప్పుడు ప్రజలు ప్రచారాల కంటే అభివృద్ధి, డేటా, పనితీరునే నమ్ముతున్నారని స్పష్టమవుతోందన్నారు. చివరికి ప్రజల తీర్పే తుది నిర్ణయమని పేర్కొన్నారు. స్టార్టింగ్ నుంచి చూస్తే కూడా వాళ్ళ పార్టీ పునాదులే అసత్యాలు, అవాస్తవాలతోనే ఆ పార్టీ పునాదులు అనేది ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం మీద వచ్చిన పార్టీ. అట్లా ఒక హిస్టరీ ఉంటుంది ప్రతిదానికి. బట్ వాళ్ళ హిస్టరీ ఏంటంటే అసత్యాలు, అవాస్తవాల మీదే బతికిన పార్టీ. గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 మధ్య కూడా వాళ్ళ మీడియాను వాడుకొని, కొన్ని సోషల్ మీడియా వాడుకొని ఎన్ని రకాల అవాస్తవాలు జనాలను మభ్యపెట్టి 2019లో అధికారంలో రావటం జరిగింది. అయితే 19 నుంచి 24 మధ్య వాళ్ళ విశ్వరూపం మొత్తం చూశారు ప్రజలు. భయపడిపోయి ఎప్పుడు రాష్ట్ర చరిత్రలోనే లేనటువంటి 93% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి సారథ్యంలో కలిసి సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఇంక ఇది తట్టుకోలేక మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ నేచర్ ఏదైతే ఉందో, వాళ్ళ ఆలోచన విధానం, ఎంతసేపటికి అసత్యాన్ని ఏ విధంగా సత్యం అని చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తారో, అది ఎప్పుడు ఇది కుక్క కాదు నక్క, కుక్క కాదు నక్క అంటే 10 సార్లు అంటే నమ్ముతారనేటట్టు ఆలోచన ధోరణితోనే ఉన్నారు. అది 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు జనాలు చూసిన తర్వాత ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు. క్లియర్గా విత్ డేటా తోటి నేషనల్ మీడియా మొత్తం, ఆర్నబ్ గోస్వామి గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది విత్ డేటా, సుప్రీంకోర్టు వేసిన సిట్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ కన్నా ఇంకేదన్నా ఉంటుందంటే సాక్ష్యం. ఇంకా దానికి కూడా అది కాదు ఇది కాదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకా వాళ్ళని ప్రజలు ఆల్రెడీ చేత్కరించారు. 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా ఖచ్చితంగా రోడ్ల మీద కనపడితే కొట్టే పరిస్థితికి కూడా వస్తారు ఖచ్చితంగా. ఇంకా అవన్నీ ఏం చెప్పినా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రవర్తించే ఆలోచన ఉంటే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టి ఉండాలో, ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళని. బట్ చట్ట ప్రకారంగా అన్ని ఎంక్వైరీలు ప్రాపర్ రిపోర్ట్ తోటి, ప్రాపర్ ఎవిడెన్స్ తోటి చేయాలని చెప్పనేసి చేస్తున్నారు అంతే. ప్రైవేటు పాఠశాలలో 25% విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించేందుకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. మంగళవారం చిత్తూరు ఏపీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరానికి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ఆర్టీఈ చట్టం 12(1)(c) కింద 25% ఉచిత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు సిఎస్సి కేంద్రశీలు లేదా సిఎస్సి ఏపీజీఓవై ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు సంబంధిత కార్యాలయాలను సంప్రదించవచ్చని, అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1800-825-899 ద్వారా సమాచారం పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డు, ఎంజీఎన్ఆర్, ఈజీఎస్ జాబ్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్యుత్ బిల్, రెంట్ అగ్రిమెంట్ వంటి చిరునామా ధృవీకరణ పత్రాలు, అలాగే వయసు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఈ అవకాశాన్ని పేద, బలహీన వర్గాలు మరియు మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యాక్చువల్గా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు కేటాయించడానికి సమగ్ర శిక్ష ఎస్పీడీ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 25% ఈ ఉచితంగా 1వ తరగతిలో పిల్లలను, అంటే అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, చేర్చడానికి మనం సమగ్ర శిక్ష వైపు నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిలో ఈ మంచి అవకాశాన్ని తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే 2026-27కి సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు ICSE ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కూడా దీంట్లో 1వ తరగతిలో ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ RTA 12(1)C కింద ఈ సీట్లు కేటాయించబడుతున్నాయి. దీనికి సంబంధించి మనము ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెబ్సైట్లో అంటే csc.ap.gov.in అనేటటువంటి వెబ్సైట్ కింద పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మన సమగ్ర కార్యాలయంలో కానీ లేదా టోల్ ఫ్రీ నంబర్ అయినటువంటి 1800-825-8599 అనేటటువంటి నంబర్కి కానీ సంప్రదించి వివరాలు అటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి దరఖాస్తులు సమర్పించడానికి అవసరం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిల్లో రేషన్ కార్డు కావచ్చు, భూమి హక్కుల పత్రం కావచ్చు, MGNRES జాబ్ కార్డు కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఓటర్ కార్డు కావచ్చు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు కావచ్చు, విద్యుత్ బిల్లు కావచ్చు, రెంటల్ అగ్రిమెంట్ కావచ్చు. వీటిల్లో ఏదైనా ఒక ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతో పాటు పిల్లల వయసు ధృవీకరణ కూడా సర్టిఫికేట్ అటువంటిది దీన్ని అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. ప్రతి అర్హత ఉన్నటువంటి పిల్లవాడు ఈ మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష వైపు నుంచి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. దీంట్లో ఎవరైనా కానీ పేద పిల్లలు లేదంటే మైనారిటీ విద్యార్థులు అదేవిధంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22/2/2026వ తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీవై పార్టీ పూతలపట్టు యువత అధ్యక్షులు ఓం ప్రకాష్ కోరారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలను అణగదొక్కుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఎత్తి చూపేందుకు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 120 మంది బీసీ నాయకులు హాజరవుతున్నట్లు, అదేవిధంగా 5 లక్షల మంది పార్టీలకు అతీతంగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బీసీలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి యాదవ్, జగదీష్, కుమార్ యాదవ్, ఉదయ్ యాదవ్, శోభన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే బీసీవై పార్టీ తరఫున బీసీ సింహగర్జన అనే ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి 22వ తేదీన గుంటూరు విజయవాడ హైవేలో బీసీవై పార్టీ తరఫున నిర్వహిస్తున్నాం. ఎందుకు నిర్వహిస్తున్నామంటే బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు గత 40 సంవత్సరాలుగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన ఏ ఒక్క పార్టీ కూడా దానికి అతీతంగా పనిచేయలేదు. కాబట్టి బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేస్తూ ఈ బీసీ సింహగర్జన ప్రోగ్రామ్ ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. బీసీవై పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా దీనికి అటెండ్ అవుతా ఉన్నారు. మా మెయిన్ ఎజెండా ఏమంటే బీసీ సంరక్షణ చట్టం కావాలి, అలాగే రాజధాని ఏదైతే ఇప్పుడు నిర్మిస్తా ఉన్నారో దాంట్లో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి, అలాగే ఈ బీసీ ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో నామకా వాసికి మాత్రమే బీసీ కార్పొరేషన్లు నియమిస్తా ఉన్నారు. అలా కాకుండా ప్రతి బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి బీసీలని డెవలప్ చేసే విధంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే బీసీలకు ప్రతి దాంట్లోనూ విద్య, వైద్యం, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ మెయిన్ గా ఈ 5 ఎజెండాలతో బీసీ సింహగర్జన విజయవాడ హైవేలో నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ లో నిర్వహిస్తున్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది ఈ ఒక్క సభకు అటెండ్ అయ్యే అవకాశం ఉందని ఎస్టిమేషన్ ఇస్తున్నాం. రాష్ట్రంలోనే కాకుండా మన తమిళనాడు, కర్ణాటక ప్రతి చోట ఎవరైతే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీల కోసం హక్కుల కోసం ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశాం. దేశవ్యాప్తంగా నుంచి బీసీ నాయకులు దాదాపు 120 మంది ఈ సభకు అటెండ్ అవుతున్నారు. 5 లక్షల మంది బీసీలు దీనికి అటెండ్ అవుతున్నారు. దయచేసి చిత్తూరు నియోజకవర్గం, మన పూతలపట్టు నియోజకవర్గం, జిడినెల్లూరు నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ యొక్క మీటింగ్ అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అందరికీ మంచి చేయాలనే సదుద్దేశంతో మన బీసీవై అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీని స్థాపించి ఆయన రాత్రింపవలు కష్టాలు నష్టాలని లేకుండా అనగదొక్కుతున్న ఆయన ఎదుగుతున్న విధానము అసలు మీడియా వర్గాలకు కానీ సమాజంలో చూసిన పెద్దలు కానీ అందరూ కానీ ఆయన చూసి
చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. డేర్ అండ్ డేర్ గా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, బీసీలకు జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలని అనగదొక్కుంటూ ఒక్కొక్క రోజు ఎదుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తులకి, కార్యకర్తలకి, నాయకులకి మన వంతు సహాయంగా నేను నిలబడుతున్నాను. ఈరోజు ప్రధాన అంశం ఏమంటే బీసీ సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్నది. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందే కానీ భారతదేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి మనకి స్వతంత్రం రాలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నగిరిలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన గోడపత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య గోడపత్రిక ఆవిష్కరణ సందర్భంగా సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం నగిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు 29 కార్మిక చట్టాలు రద్దుపరిచి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, దీనివల్ల కార్మిక వర్గం సమ్మె చేసే హక్కుని సంఘం పెట్టుకుని హక్కును కనీస వేతనాలను, పని గంటలను హక్కును కోల్పోతుందని, అందుకే ఏఐటీయూసీ కార్మిక వర్గం పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించిందని, కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి సమ్మె జయప్రదం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుందని ఆయన అన్నారు. నగిరి ప్రాంతంలో గల కార్మిక వర్గం, రైతు, కౌలు రైతుల, వ్యవసాయ కార్మికులు మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో నగిరి పట్టణ కార్యదర్శి వేలన్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామరై, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మురళి, గ్రీన్ అంబాసిడర్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏఐటీయూసీ నగిరి అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ నెల 12వ తారీఖున జరుగు భారతదేశ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసే విధంగా నగిరిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరినీ కూడా పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 4 కోట్లుగా కార్మిక చట్టాలను తీసుకొని వచ్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోట్లను తీసుకొని రావడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లు సంవత్సరాల కొద్ది పనిచేసేటువంటి ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పెంచాలని ప్రభుత్వాలు ఎలక్షన్ ముందుగా చెప్పడం, అధికారం వచ్చిన తర్వాత మర్చిపోవడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని కూడా జీతాలు పెంచాలనేసి, అదేవిధంగా ఈ రోజు పని గంటలు పెంచుతామని ఒక తీర్మానం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఉద్యోగ భద్రత లేదు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన స్పందన లేదు. అదేవిధంగా ఈ రోజు రైతులకు అనుకూలమైనటువంటి చట్టాలను కూడా రద్దు చేసి ఈ రోజు రైతులను కూడా మోసం చేస్తా ఉంది. ఉపాధి హామీ గ్రామీణ పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా పేరు రద్దు చేసి ఈ రోజు వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో ఈ రోజు ఆ చట్టాన్ని మార్పు చేసి మేము 125 రోజులు ఇస్తామని చెప్పుతూనే, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యల పైన రేపు 12వ తారీఖున సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు ఉద్యోగ, కార్మిక, కర్షకులు అందరూ కలిసి వచ్చి జయప్రదం చేయాలి. మంగళవారం ఉదయం తిరుపతి అలిపిరి పాదాల చెంత భక్తి వాతావరణం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ 507 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీవారి దయతో తన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కాలినడకన తిరుమల కొండపైకి ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎంఎస్ చౌదరి కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కొంత దూరం పాటు కలిసి నడుస్తూ బండ్ల గణేష్ కు మద్దతు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు. అనంతరం సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి యాత్రను ముగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకున్నానని ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. 23 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి సన్నిధికి చేరుకున్నారని అన్నారు. నిజాయితీగా మొక్కుకున్న తన మొరను స్వామి ఆలకించారని, ఇది అద్భుత ఘట్టమని కొనియాడారు. దాదాపు 520 కిలోమీటర్లు నడటం అయిపోయింది. అలిపిరి ద్వారా ప్రయాణం స్టార్ట్ చేశాను. స్వామివారి దయతో తిరుమల చేరుకొని రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది.
ఇది దైవ సంకల్ప యాత్ర, ఇది దేవుడి యాత్ర. దారి పొడుగున ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమ్మ వెంకటేశ్వర. ఇక్కడ తిరుమలకి పాదయాత్రగా రావటం జరిగింది. 500 కిలోమీటర్ల పైచీలకు నడిచి ఈరోజు ఆయన ఇక్కడ తిరుమలలో మన అలిపిరి దగ్గర శ్రీవారి మెట్లకి ఎక్కడానికి రావటం జరిగింది. వారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం గారు కానీ, నేను కానీ, అలాగే మునికృష్ణన్న, ఆనంద్ గౌడ్, ఇట్లా తెలుగుదేశం పార్టీ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. 100% మేము కూడా ఆ రోజు చాలా అంటే చాలా ఆందోళన చెందాం. చంద్రబాబు నాయుడు గారిని ఆ నరరూప రాక్షసులు ఏం చేస్తారో అని చెప్పినటువంటి ఒక భయాందోళనలో మేము కూడా ఉండటం జరిగింది. అయితే ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావటం, ఈ రాష్ట్రం మొత్తం ఒక చరిత్రను సృష్టిస్తూ 164 సీట్లతో ఆయన ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవటం మనం అందరం చూసాం. 100% ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దీన్ని చూసి తట్టుకోలేక ఎన్నో రకాలుగా ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి లెక్కలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి తెలుస్తాడని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి బండ్ల గణేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఇంత అభిమానించి ఇంత గొప్ప పాదయాత్ర చేపట్టినందుకు ఆయనకి అంత శుభం కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున బండ్ల గణేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే బండ్ల గణేష్ గారు షాద్నగర్ నుంచి 507 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర, మరి గణేష్ అన్న చంద్రన్న కోసం మరి వెంకన్న దగ్గరికి మరి పాదయాత్ర ద్వారా చేరుకోవాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. అందులో భాగంగా 22 రోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టి నిన్న సాయంత్రానికి అలిపిరి రావడం జరిగింది. ఈరోజు మరి మన ఎమ్మెల్సీ ప్రీతం నాయకులు కంచర్ల శ్రీకాంత్ అన్న గారి సంఘీభావం తర్వాత మరి వెంకన్న దగ్గరికి కాలినడకన మొదలుపెట్టారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో కొలువుతీరి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు వార్షిక బ్రహ్మోత్సవంలో మంగళవారం ఉదయం సింహ వాహనంపై యోగ నరసింహుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా ముందుకు సాగారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షించారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ గిరిధర్, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, కంకణ భట్టార్, బాలాజీ రంగాచార్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నిర్మాత నాగవంశీ, సినీ నటుడు బిశ్వక్సేన్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తిరుమల శ్రీవారిని నారా రోహిత్, ప్రొడ్యూసర్ సంతోష్ చిన్నపుల్ల మంగళవారం ఉదయం అష్టదళ పద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదాయం ఎంత ముఖ్యమో ప్రజలపై అదనపు భారం పడకుండా వనరుల సాధన కోసం అన్వేషణ చేయాలి. తిరుపతి నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కళాశాలపై వెలుగులోకి వచ్చిన సంచలన ఆరోపణలు. నర్సింగ్ కాలేజ్ ముసుగులో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన. కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్. సెలెక్టెడ్ స్వామీజీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారు. చంద్రబాబు అధర్మ క్షుద్ర హోమంలో మీరు పావులుగా మారొద్దు. సిబిఐ నివేదికపై విష ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అని ప్రచారం చేయిస్తున్నారు పేర్కొన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22/2/2026 తేదీన నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన బీసీవై పార్టీ పూతలపట్టు యువత అధ్యక్షులు ఓం ప్రకాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.